గాడ్ లెసన్స్ అని నేను క్లాస్ చెప్తుంటానండి. దేవుడు ఇలా కోరే కదా! అది మీకు ఏమి ఇవ్వడు. గాడ్ లెసన్స్‌లో ఏంటంటే, నాకు ప్రోగ్రెస్ కావాలని దేవుడిని ప్రార్థించావు. ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేసుకోమన్నాడు. నీకు ప్రోగ్రెస్ వస్తదన్నాడు. సక్సెస్ కావాలని దేవుడిని ప్రార్థించావు. సమస్యలు ఇచ్చి సాల్వ్ చేసుకోమన్నాడు. నీకు సక్సెస్ వస్తదని ఇండైరెక్ట్‌గా చెప్పాడు. డబ్బు కావాలని చెప్పేసి దేవుడిని కోరుకున్నావు. నీకు అవకాశాలు ఇచ్చాడు. ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే డబ్బొస్తది. నువ్వేమనుకుంటున్నావంటే, నేను అడిగాను కదా! నేను రూపాయేసాను కదా! అయితే సీఎం అని చేయొచ్చు, లేకపోతే పీఎం అని చేయొచ్చు అని నువ్వు అడుగుతున్నావు. నువ్వు కోరిన ప్రతి కోరికకి ఇంకో రూపంలో ఇచ్చి, అది పరిష్కరించుకుంటే ఇది వస్తుందని ఇండైరెక్ట్‌గా ఇండియన్ ఫిలాసఫీలో ఒక కాన్సెప్ట్ అండి అది. మనం అన్నది నెరవేరకపోతే ఏమంటామో తెలుసా? దేవుళ్ళు మార్చేస్తాం. షిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఆ దేవుడు, ఈ దేవుడు అని తెగ దేవుళ్ళు మార్చేస్తాం. ఏది గాని మనకు జరగలేదనుకోండి, ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా అని చెప్పేసి దేవుడిని పట్టుకుని ఎడా పెడా తిట్టేస్తాం. ఒక సమస్య వస్తే తిట్టుకోకూడదండి. సమస్యని పరిష్కరించుకుంటే సక్సెస్ వస్తుంది. ప్రాబ్లం అయితే తిట్టుకోకూడదండి. ప్రాబ్లమ్ని పరిష్కరించుకుంటే ప్రోగ్రెస్ వస్తుందండి. అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవకుండా ఆ భయ్యాలు ఈ భయ్యాలు ఆ టెన్షన్స్ ఆవకాయ దబ్బాయి వంకాయ వలకాడు తెడ్డు తెలగపిండి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవకాశం రావడమే కష్టం. ఆ అవకాశాన్ని నీకు నువ్వు చేరవడేసుకుని దేవుడి బుద్ధి తిట్టేస్తున్నావు నువ్వు. దేవుడి తప్పు కాదు. నువ్వు డబ్బు కావాలన్నావు, గొప్పదాన్ని కావాలన్నావు, కీర్తి కావాలన్నావు, కనకం కావాలన్నావు, అన్నీ కావాలన్నావు. అన్నింటికి సరిగడగానే అవకాశాలు ఇచ్చావు. నువ్వు గుర్తించావా? లేదు కదా. నువ్వు ఎప్పుడు యూట్యూబ్లో కూర్చుంటావు, ఫేస్బుక్లో కూర్చుంటావు, వాట్సాప్లో కూర్చుంటావు, నెట్ఫ్లిక్స్లో కూర్చుంటావు, బింజ్ టీవీలో కూర్చుంటావు. ఇవన్నీ చేసేవాడికి నీకు దేవుడు ఇచ్చిన అవకాశాలు నీకెక్కడ గుర్తుంటాయండి? గుర్తుంచో. నాకు ఎవరన్నా ప్రేమించే వాళ్ళు కావాలంది. నువ్వు ఎదరోళ్ళకి హెల్ప్ చేయ బాబు, ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి ప్రేమ వచ్చి కూర్చుంటుంది. ఎదరోళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళకి అంతటి గొప్ప ప్రేమ ఎక్కడ దొరకదండి. నా పుట్టినప్పటి నుంచి నేను హెల్ప్ చేస్తానని నాకు తెలుసు ఆ ప్రేమ విలువ ఏంటో. ఆ ప్రేమ విలువ ఏంటో తెలుసు. నువ్వు హెల్ప్ చేయి, ఆటోమేటిక్గా ఆశించకుండా హెల్ప్ చేయి, నీకు ప్రేమ వస్తుంది. ప్రేమ కావాలంటే ప్రేమ రాదండి. ఎవరికి హెల్ప్ చేసినా సరే అటు నుంచి ప్రేమ వస్తుంది. నేను ఇంత హెల్ప్ చేశానని మా 100 సార్లు చెప్పడం కాదండి. నువ్వు చెయ్యి, నీకు ఆల్ట్రిజం ఉండాలి, పరోపకార గుణం ఉండాలి. నీ జేబులో డబ్బులు ఇచ్చేక్కర్లేదండి హెల్ప్ అంటే. నోటి మాట కావచ్చు, ఇంకా రకరకాల పద్ధతులు హెల్ప్లు ఉంటాయి. కాబట్టి గాడ్ లెసన్స్లో ఏంటంటే, నువ్వు ఒకటి కోరితే ఒకటి ఇచ్చినా సరే బలంగా నమ్ము, తీవ్రంగా